సో కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ ఏం చెప్తారు ఆయన గురించి, ఎలా అనిపించింది? ఏం చెప్పను అంటే అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అన్నమాట. అంటే మేము ప్రిపేర్ అవుతాము, లైక్ ఈ సీన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వర్క్ షాప్ లో కొన్ని మాట్లాడుకుంటాము. కానీ హీస్ ఆల్వేస్ లైక్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ, అంటే నేను అడుగుతా అభిరామ్ వాట్ ఈస్ ద సీన్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఈస్ లైక్ నాకు తెలియదు అని, మనం సీన్కి వెళ్ళి నాకు చేసేద్దాం అంటాడు. ఒక మూమెంట్ కి నేను నీకు తెలియకపోతే హౌ డూ యూ వాంట్ మీ టు పర్ఫార్మ్ అనేది అనిపిస్తుంది. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో ఒక అడ్వాంటేజే మాకు, ఎందుకంటే మనం సీన్ చేసేంత వరకు తెలియదు మనకి ఏది యాడ్ ఆన్ అవుతుందో, ఏది మనం కట్ చేయొచ్చు అనేది. సో ఐ థింక్ హీఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ ఐ హోప్ ఇంకా తనకి చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ తను చేసుకుంటూ మంచి మంచి ప్రొడక్షన్ హౌసెస్ లో పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అవుతారని కోరుకుంటున్నాను. హీ హ్యాస్ దట్ ప్యాషన్ ఇన్ హిమ్, సో ఈస్ వెరీ ప్యాషనెట్. వెల్ సెడ్. వీళ్ళైతే దోస్తులు కాబట్టి కొంచెం కష్టమే వంతన వర్క్ చేయడం నాకు పర్సనల్లీ, ఎందుకంటే కానీ మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్, యూ విల్ లెర్న్ సంథింగ్ అట్లా. అంటే ఈ ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కొంచెం ఆగమైతుండే నందు సైడ్, మేబీ ఆ క్యాండిడ్ గా చేయడం కష్టమైపోయింది. బట్ మేబీ అట్లయితే ఎక్కువ క్యాజువల్ గా హీ వాంట్ సంథింగ్, అది ఏంటి అనేది ఇంకో నువ్వు 2-3 ఆప్షన్స్ ఇస్తే నేను ఒకటి చూస్ చేస్తా అన్నట్టు ఉంటది అనమాట. సో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏమంటే, సో ఈమె ఒక ఎమోషన్ చెప్తే 4-5 ఎక్స్ప్రెషన్లు ఇస్తుందేమో, నేను చాలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి, ఓకే ఇది 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 అట్లా చేసుకొని ఒకటి ఇవ్వాలి కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుండే. బట్ దాని నుంచే నేర్చుకున్నాను కూడా అంట. ఇంకా వాడు ఉండేది కూడా మా అపార్ట్మెంట్లో 2nd floor లో ఉంటాడు. సో ఇట్స్ లైక్ జర్నీ ఉంది ప్రతిసారి, ఇంకా సపరేట్ గా ఎట్లా ఉంది వర్క్ చేయడం అంటే చెప్పడానికి కష్టం, ఎందుకంటే త్రూ అవుట్ ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్. అండ్ హోల్ జర్నీలో మీరు ఆల్రెడీ ఇంకా అంటే కంప్లీట్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయా? 6. ఓకే. సో ఒకరికొకరు వర్క్ చేసుకున్నప్పుడు ఒకరి దగ్గర నుండి ఒకరు క్వాలిటీ పిక్ చేసుకుంటారు, యూనో దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్, లేదంటే ఏదైనా ఒక ట్రైట్ అట్లా తీసుకోవడము. సో మీ ఇద్దరు ఒకరి దగ్గర నుండి ఒకరికి పిక్ చేసుకున్న ట్రైట్స్ ఏంటి? ఏదో ఉంది ట్రేటా? మై గాడ్, పెద్ద క్వశ్చనే. నీకు ఆన్సర్ ఉంటే చెప్పే ఫస్ట్. నేను ఈమె కళ్ళు చాలా అంటే బాగా యాక్ట్ చేస్తాయి కెమెరాలో, అంటే లుక్ వైజ్ కూడా. ఇప్పుడు సపోజ్ ఎక్స్ప్రెసివ్ ఉంటాయి, ఇంకోటి లుక్ వైజ్ కూడా. ఇప్పుడు మేమిద్దరం పక్కన షార్ట్ ఇట్లా ముందు నుంచి పక్కన ఉందనుకో, నేను ఇట్లా ఇస్తా, ఈమె కొంచెం ఇట్టిస్తుంది, ఎందుకంటే కెమెరా రిజిస్టర్ అవుతుంది కాబట్టి. సో అట్లాంటివి కొంచెం ఎక్కువ కెమెరా ఫేవర్ ఉండడము, ప్లస్ ఎక్కువ బ్లింక్, నేను క్యాజువల్గా చేసేస్తా, బ్లింక్స్ ఎక్కువ వస్తుంటాయి అట్లా. బట్ తిన పర్ఫార్మెన్స్లో అట్లా ఉండదు. సో అవి నేను కొంచెం మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నిక్స్. ఐ థింక్ నందు ప్రతి సీన్ లోను, అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఒకటి అనుకొని డైరెక్ట్ ఫస్ట్ అదే చేసేస్తూ ఉంటాను. తినది ఎట్లా అంటే ఒక టేక్ చేసిన తర్వాత దీన్ని ఇంకొంచెం బెటర్గా ఎలా మార్చొచ్చు ఈ క్యారెక్టర్ని, అంటే రిత్విక్ ఇంకెలా పోర్ట్రే చేయొచ్చు అని చెప్పి సజెషన్స్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ ఒక్క టేక్ తో హీస్ నాట్ దట్ సాటిస్ఫైడ్, హీల్ బి లైక్ ఇంకేదైనా చేసి ఉండొచ్చా అనేది ఒక క్వాలిటీ ఉంటుంది. నాలో అది బేసికలీ లేదు. అంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోతా, ఒక సీన్ కి ల్యాగ్ చేద్దాం అని చెప్పి, తర్వాత డైరెక్టర్ చెప్తే ఓకే వీ విల్ డూ ఇట్, లేదంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నట్టే ఉంటా. సో ఐ థింక్ దట్ వన్ థింగ్ ఐ యాక్చువల్లీ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఆల్సో ఇక్కడ కాదు, హీఈస్ నాట్ సాటిస్ఫైడ్, అంటే ఒక డే కి సాటిస్ఫై అవ్వడు, దట్ ఇంకొంచెం ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది తనలో. మేబీ ఆ వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ వల్లనేమో, మేబీ మూవీలో చేసినప్పుడు ఒకలాగా అండ్ యూట్యూబ్ లో ఈ స్పేస్ లో డిఫరెంట్ గా చేస్తారు కదా. సో మేబీ ఆ డిఫరెన్స్ మీకు అర్థమై ఉండొచ్చు. ఏమో మేబీ, అంటే మేబీ యూట్యూబ్ లో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది మాకు, ఇంకోటి చేద్దాం రా అనేస్తా ఏదో అట్లా. నాకు తెలిసి మీ దగ్గర మా దగ్గర ఫిలిమ్స్ లో అంత ఉండదు, ఎందుకంటే టైం ఇదంతా లిమిటేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల అంత ఉండదు. మనం కొన్నిసార్లు మనం చేయాలి అనుకున్నా బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెయిన్స్ ఎక్సెట్రా మేము చేయలేకపోతాం ఫిలిమ్స్ లో. ఇక్కడైతే మాకు ఓకే ఇంత టైం ఉంది, మనం కొట్టేద్దాం, వీ వాంటెడ్ టు బి గుడ్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువనే టైం తీసుకొని చేసాం. కొన్ని సీన్స్ నేను మేబీ అట్లున్నా, అంటే మోస్ట్లీ ముందు అట్లే ఉంటుండే, బట్ ఈ సిరీస్ కి కొన్ని సీన్స్ అట్లా ఉన్నా, బట్ మోస్ట్లీ వదిలేస్తుండే డైరెక్టర్ కి, నువ్వు ఓకే అంటే ఓకే అన్నట్టు. బట్ స్టిల్ ఇంకోటి చేద్దామని పాయింట్ పెడతావు, నేను అది కూడా పెట్టినట్టు చాలా రేర్ గా పెడతాను నేను యాక్చువల్లీ ఆ పాయింట్.
అండ్ ఆల్సో దాని గురించి ఆల్రెడీ ఉంది, సింగిల్ టేక్ లో చేస్తుంది అండ్ చాలా లిమిటెడ్ టేక్స్ తీసుకుంటుంది అని చెప్పి నాకు ఓవర్ టేక్ అయిపోతున్నాయి. ఇదే మనం ఎక్కువ టేక్స్ చేస్తున్నట్టున్నాం అయితే. లేదు, ఒకటి మా దాంట్లో మోస్ట్లీ అన్ని సింగిల్ టేక్స్ అయిపోయినాయి. బట్ ఒక సీన్ ఉంటది, థర్డ్ ఎపిసోడ్, అది సెకండ్ ఎపిసోడ్ లో మేము బండి పైన వెళ్తున్నాము. నేను ఫస్ట్ ప్రిపేర్ అవుతా, చూసావా ఇల్లు దొరకడం ఎంత కష్టంగా ఉందో, అదంతా ప్రిపేర్ అవుతా. దాని తర్వాత స్టార్ట్ చేస్తా. చూసావా అంటే సింక్ లో ఇద్దరం ఒకటే డైలాగ్ చెప్పాలి, సింక్ లో చెప్పాలి. అది లాస్ట్ లో ఈమె షిఫ్ట్ కొడుతుంది, అప్పుడు నేను నాది అరే మిస్ అయిపోయిన ఛాన్స్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇదంతా ఉంటుంది. సో అది అసలు చెప్పడానికి కొంచెం బైక్ వెళ్ళాలి, కార్లు వస్తుంటాయి, గుర్తుపెట్టుకోవాలి, లైట్ పోతుంది. సో దీనివల్ల నేను కొంచెం మెసప్ చేసిన స్టార్టింగ్ లో, బట్ తర్వాత వచ్చింది మెల్లగా. ఈమె దాని తర్వాత 2 సార్లు పోయింది, అంతే ఇంకా నేను చేయను. అంటే నాకున్న ప్రాబ్లం ఇది, నాకు ఫస్ట్ 2 takes లో నేను అవ్వకపోతే, అంటే టెక్నికల్లీ కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్ల అయినా, తర్వాత 3rd, 4th take నాకు ఎందుకో కొంచెం ఆ పానిక్ అటాక్ అనేది లోపలే వచ్చేస్తుంది. అది అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా దట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ మీ. సో ఐ వాజ్ స్టిల్ ట్రయింగ్, ఓకే మనం చేద్దాము, 3rd, 4th, 3rd అయింది, 4th అయింది, 5th అయింది, బట్ స్టిల్ ఆ ఒక్క లైన్ కి నేను ఐ బికమ్ సో కాన్షియస్. ఇంకా నాకు అర్థమైపోయింది దట్ ఓకే ఐ నీడ్ అ గ్యాప్, ఇట్లా అవ్వట్లేదు ఇది. అప్పటికి ఇంకా మాకు లైట్ కూడా డౌన్ అయిపోతుండే. సో ఐ టోల్డ్ హిమ్ కి ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అండ్ దాని బాధ నాకు ఆ నైట్ అంతా ఉండింది, దట్ ఐ కుడెంట్ క్రాక్ దట్ సీన్. మేమంతా ప్రాక్టీస్ లో వివర్ అగైన్ ఆల్ గుడ్, బానే అయ్యింది. ఆన్ టేక్ వచ్చేసి సిమిలర్ సీన్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో కూడా ఉంటది, అది ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం మాట్లాడుతుంది కదా, అది కొంచెం టేక్స్ ఎక్కువైనా కానీ 87 టేక్స్ తీసుకున్నాం అనుకుంటా సింక్ లోకి వచ్చి చెప్పడానికి. అంటే ఆ హెడ్ మూమెంట్ కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు కెమెరా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న ఆ స్కూటీ తీసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఫేక్ వస్తుంది, నేను చేయను ఇంకా వద్దు అని చెప్పేసింది. ఇంకా వెళ్తున్నప్పుడు కూడా ఆంటీ అన్నారు అనుకుంటా, ఆయన ఏడవకండి పర్లేదు అంటే అంటే ఆబ్వియస్లీ చాలా సాడ్. ఇంకా వీళ్ళేంటి అంటే పర్లేదు ఓకే ఏమన్నా కావాలని గెలుపుతారు. ఎగ్జాక్ట్లీ ఫీల్ సాడ్ అని. సో నైస్. సో ఇంత సూపర్ చిల్ గా ఉన్నారు అండ్ సిరీస్ కూడా అలాగే వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆల్రెడీ చూసిన ఆడియన్స్ కి, మీకోసం కమెంట్స్ పెట్టిన ఆడియన్స్ కి, అండ్ దెన్ ఫర్దర్ గా వచ్చే ఎపిసోడ్స్ కోసం వాట్ యు వాంట్ టు టెల్ ఆడియన్స్ కి? ఓకే, ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రీచ్ ఇంతగా ఉంటుంది అని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా కొత్త ప్లాట్ఫామ్ అండ్ దీంట్లో కూడా మీరు అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఐ హవ్ బీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్, చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా 3 episodes చూసి చాలా మంది 3rd episode చూసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని అడుగుతుంటే అదంతా నాకు చాలా కొత్తగా ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు బీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్. సో 4th, 5th, 6th episodes ఇంకా 3 episodes ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్ని మీరు ఇంతలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.